సో మనది. సో ఈరోజు మన శంబాలా టీం. సో శంబాలా టీంతో ఓకే, థ్యాంక్ యూ. చిన్న సర్ప్రైజ్. ఎస్, కంగ్రాచులేషన్స్ ఆన్ 50 years. 50 years. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు అది చెప్పినట్టు 1975లో నా ఫస్ట్ సినిమా దేవుడు చేసిన పెళ్ళి రిలీజ్ అయింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి 50 years. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా అమ్మా నాన్నకి, ఎందుకంటే ఈ స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం అమ్మ ఇచ్చింది, ఆశీర్వాదం ముక్కోటి దేవతలది, అలాగే కళామ తల్లిది, అభిమానం నీ అందరిది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈ 50 years జర్నీలో ఎన్నో అన్ని సినిమానే ప్రపంచం కాబట్టి అమ్మా నాన్నతో మొదలయ్యి ఈరోజు మన ఆది వరకు. సో ఈరోజు శంబాలా, ఎందుకంటే నా 50th year శంబాలా ఆదీస్ ఫిలిం December 25th. సో January 9th నా మొదటి సినిమా రిలీజ్ అయితే ఈ December 25th 2025 నా 50th years సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా శంబాలా రిలీజ్ అవ్వడం వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్. సో దానికి కారణమైన ఎస్ ప్రొడ్యూసర్స్ బ్రదర్. సో ఇటు రాజశేఖర్ గారు అలాగే మహేందర్ గారు, మీకు ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇట్స్ లాట్ ఆఫ్ బజ్ హ్యాపెనింగ్ ఫర్ శంబాలా. సో నా 50 yearsతో పాటు ఈరోజు శంబాలా మోర్ ఎక్సైట్మెంట్ ఫర్ మీ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బ్రదర్? ఇద్దరు యూఎస్ఏ కదా? చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఇద్దరు యూఎస్ఏనా? శంబాలా చేయడంతో పాటు అసలు మీకు సినిమా ఎలా, ఏంటి అసలు? వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్? ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మూవీస్ అండి. ప్యాషన్ ఫర్ వాంట్ టు మేక్ ఎ గుడ్ మూవీ. ఓకే. సో ఎవరు ఫ్యాన్ మీరు? మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. అంతకుముందు ఎన్టీఆర్. మా సురేఖ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమన సూతసుతుని కింద నిల్వార్హత లేదంటువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజన జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏళ అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడు అయిన శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంన జనించలేదా. ఈయనది ఏ కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా, మా వంశంనకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండలాంగన ఎందు పరాశురుని, ఆ పరాశురుడు పల్లెపడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహిగా అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడను మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భ అవసరములు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశము ఏనాడో కులహీనమైనది. నేడు కులము అను ఈ వ్యర్థవాదం ఎందులకు. ఇంకా నన్ను డైలాగింగ్ అని మర్చిపోతారేమో జనం. చాలా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. తన అదృష్టం కూడా మ్యారేజ్ అయిన తర్వాత మేము మేజర్ చంద్రకాంత్ సినిమా చేస్తున్నప్పుడు రామారావు గారిని కలిసింది. చాలా కాంప్లెక్స్ డైలాగ్, చాలా పెద్ద డైలాగ్. నాకే రాదు ఆ డైలాగు, నిజంగా రాదు. నాకు ఏమంటివి తెలుసు, లాస్ట్ లైన్ తెలుసు, మధ్యలో మొత్తం చెప్పాను. సూపర్. అది సేమ్ డైలాగ్ నువ్వు చెప్పాలి.